త్రాగవలేను. చిన్న ప్రార్థన. ఎవరైనా ప్రేరేపించబడిన సహోదరుడు చేయండి ప్రార్థన. ఆమేన్. సరే, ఎవరైనా ఒక్కరు స్పష్టంగా చదవండి. ఇక్కడ పరీక్ష అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. పరీక్ష చేసుకొని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగాలట. పరీక్ష ఎందుకు? సరే, ఇప్పుడు 139 కీర్తనలు. కీర్తనలు ఇక్కడ మాట చదవండి. ఉన్నదేమో చూడు. ఎవరి మాట చెప్పింది? దావీదు. నన్ను పరీక్షించు అని అంటాడు అనమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మును మీరు పరీక్ష చేసుకోండి. దేవుడు పరీక్ష చేయాలా, మనకు మనం పరీక్ష చేసుకోవాలా? రెండు డిఫరెన్స్. దేవుడు పరీక్ష చేస్తే అది వేరే విషయం, నన్ను నేను పరీక్ష చేసుకుంటే అది వేరే విషయం. నీకు అయాస్కరమైంది నా ఎందున్నదేమో చూడు అని అంటాడు అనమాట. సరే, ఇప్పుడు 55 కీర్తనలు రండి. ఆరో వచనం. చాలు. ఏమనుకున్నాడు? ఆరో వచనం ఏం కావాలట దావీదుకు? రెక్కలు ఉండేది ఎవరికి? పక్షి శ్రేష్ఠుడా, మనిషి శ్రేష్ఠుడా? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. దావీదు పక్షిలాగా మారిపోవాలనుకుంటాడు. కారణం, పక్షి కంటే శ్రేష్ఠుడు మానవుడు. కానీ దావీదు పక్షిలాగా లేక గువ్వలాగా ఎగిరిపోవాలి. ఒక వ్యక్తి అన్నాడు, ఎగిరిపోవడానికి నేను పక్షిని కాదు. అది ఆ తలంపు ఎందుకు వచ్చింది దావీదుకు? 4వ వచనం. అందుకండి. ఇంకా అందుకు పోవాలనుకున్నాడు ఆయన. మరణ భయం, గుండె వేగంగా కొట్టుకుంటుందట. వేదన పడుతున్నాడు, దిగులు పడి వణుకు ఇవన్నీ కలుగుతున్నాయి.
భయం సామాన్యమైంది కాదు, మహాభయము ముంచేస్తుంది. ఇది అందుకే పక్షిలాగా ఎగిరిపోవాలనుకున్నాడు, గువ్వలాగా ఎగిరిపోవాలనుకున్నాడు. ఎక్కడికి పోవాలి మరి? 7వ వచనం. అనుకున్నాడట. కొన్నిసార్లు మనం కూడా కొన్ని తలంపులు వస్తాయి, అనుకుంటాం కొన్ని. ఏంటి బాధలు, ఏంటి శ్రమలు, ఎందుకు వచ్చినాయి కష్టాలు, ఎందుకు వచ్చింది భయం. కొన్నిసార్లు మానవ నైజం పక్షిలాగా మారిపోయి ఎగిరిపోతే బాగుండు అనుకున్నాడు దావీదు. కానీ యేసు ప్రభు ఇక్కడ గువ్వ రెక్కలు, మత్తయి సువార్తలో కోడి రెక్కలు, యెరూషలేమును రెక్కల కింద కాపాడాలనుకున్నాడు. చూడం మనం లూకా సువార్త, మత్తయి సువార్త. కోడి రెక్కలు పిల్లల రెక్కల కింద భద్రపరుచుకుంటాయి. యెరూషలేమును కోడి రెక్కల కింద భద్రపరిచినట్టు యేసు ప్రభు భద్రపరచాలనుకున్నాడు, కానీ రాలేదు ప్రభు దగ్గరికి యెరూషలేము. అర్థమైందా? ఇప్పుడు కోడి గువ్వ, రెండవది ఏంటి చెప్పండి? కోడి. సరే, కోడి పిల్లల రెక్కల నీడ కింద భద్రపరుస్తుంది, ఎగరదు. అర్థమైందా? ఎగరదు కానీ భద్రపరుస్తుంది. 3వ పక్షి యెషయా గ్రంథం 40 35వ వచనం. చాలండి. ఎందుకు బైబిలు పక్షుల గురించి రాసి మానవులకు అనుబంధం చేశాడు. ఓ పక్షి, ఒకటి గువ్వ, రెండవది కోడి, మూడవది పక్షిరాజు. వీటికి రెక్కలు ఉన్నాయి, ఎగురుతున్నాయి. ఒక పక్షి జంట ఇక్కడ ఈ స్తంభానికి మేకుంది, ఇక్కడ గూడు పెట్టాలని సర్వ ప్రయత్నం చేసింది ఇక్కడ, కానీ గూడు నిలబడలేదు. ఆనవాళ్ళు అట్నే ఉన్నాయి దానికి. సింగల్ మేకు, సర్వ ప్రయత్నాలు 2 పక్షులు చేసినాయి, గూడు నిలవలేదు. కారణం గూడు కావాలి పక్షికి, ఎగిరే పక్షి. ఒకటి గువ్వ లేక పావురం, రెండవది కోడి, రెక్కలు భద్రపరుస్తాయి పిల్లల, మూడవది పక్షిరాజు. 35వ వచనం. 31వ వచనం. 31. అది ఎవరు వాళ్ళు? 30వ వచనం. అక్కడనే జవాబు వచ్చింది. సొమ్మసిల్లేది, అలసిపోయేది మానవ నైజం, కానీ దేవుని వైపు చూసే వాళ్ళు ఎగిరిపోతారు. సమస్యలవచ్చు, అలయవచ్చు, ఇబ్బంది పడవచ్చు, శ్రమలు రావచ్చు, భయం రావచ్చు, సుడిగాలి లాంటి శ్రమలు. రండి మళ్ళీ కీర్తనలు 55. కీర్తనలు 7వ వచనం అండి. ఎక్కడికి పోవాలనుకున్నాడు? రెక్కలుంటే పోవాల్సిన స్థలం ఏది కోరుకున్నాడు ఆయన?
అదే అంశం. త్వరపడి దూరంగా పోవాలి. కారణం ఏంటంటే పెనుగాలు ఒకటి, సుడిగాలి ఒకటి వచ్చింది. 2 గాలులు వచ్చాయి. ఒకటి పెనుగాలి, రెండవది సుడిగాలి. పెద్ద గాలి, చిన్న గాలి. గాలులు రకరకాలు. గాలి యొక్క శక్తి ఎలాంటిది? రండి, నిర్గమకాండం 14. చదువు. ఏ గాలి అండి అది? బలమైన గాలి. దావీదుకు వచ్చిందే గాలి, సుడిగాలి, పెనుగాలి. కానీ సముద్రాన్ని పాయలు చేయగలిగిన గాలిని అర్పించాడు దేవుడు. సర్వశక్తి గలవాడు. గాలిని పంపాడని సముద్రాన్ని పాయలు చేయడానికి. ఎర్ర సముద్రం, మృత సముద్రం, పెద్ద గాలి వచ్చింది. 2 భాగాలుగా చీలిపోయింది సముద్రం. ఆరిన నేల తయారైంది. ఇశ్రాయేలు అవతలికి వెళ్ళారు. దేవుడు వాడిన ఆయుధము గాలి. గాలిలో శక్తి ఉంది. మానవుడు ఎట్లా తప్పించుకోగలడు? మానవుడు ఎందుకు కాపాడబడుతున్నాడు? ప్రాముఖ్యమైన ప్రశ్న. దీనికి రిలేటెడ్గా 54 యెషయా గ్రంథం 2వ. యెషయా గ్రంథం 10వ వచనం. దేవుడు జాలి గలవాడు అనేది ఒక సమాధానం. 11వ వచనం. ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడి ఆదరణ అవసరమండి. గాలి చిన్నది కాదు. సుడిగాలి యోబు పిల్లలందరినీ చంపింది. అర్థమైందా? సుడిగాలి వచ్చింది, ఇంటి నలుమూలలు కొట్టింది. స్మాష్. కారణం గాలిలో శక్తి ఉంది. దావీదు తనకు కలిగిన బాధలు గాలికి పోల్చాడు. అర్థమైందా? సరే, ఇది దావీదు జీవితం. రెండవది, మొదటిది గువ్వ రెక్కలు, రెండవది కోడి రెక్కలు, మూడవది పక్షిరాజు రెక్కలు. మలాకి 4వ అధ్యాయం. ఇదే రెక్కలు. ఈ రెక్కలు ఎవరికి ఉన్నాయి మరి? నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు రెక్కలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అర్థమైందా? పెనుగాలు నుంచి తప్పించేది గువ్వ రెక్కలు, వచ్చే ఆపద నుంచి తప్పించేది కోడి రెక్కలు. పక్షుల గురించి, అలసిన వానికి శక్తినిచ్చి పైకి ఎగిరి, ఒక రెక్కలు లేని వ్యక్తి రెక్కలు కట్టుకొని ఎగిరే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అదే గాలి మోటార్, విమానం. మానవునికి రెక్కలు లేవు, కానీ ఆకాశానికి ఎగురుతున్నాడు. యవనస్తులు చెక్క తయారు చేసి గ్రావిటీ నింపి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రయత్నాలు చేసి పైకి ఎగిరారు వాళ్ళు. అర్థమైందా? అన్నదమ్ములు ఇద్దరు
విమానం కనిపెట్టారు, హెలికాప్టరు, గాలి రెక్కలు, గ్రావిటీ శక్తి అండి. సరే, ఇప్పుడు 4వ రెక్కలు నీతి సూర్యుని రెక్కలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎస్ ప్రభు రెక్కలు. అక్కడికి ఎవరు వచ్చారు? మత్తయి సువార్త 10. మార్కు చదువుతాం దానికంటే ముందు. మార్కు 10:15 వచ్చిన. మార్కు 10:15. అది రెక్కలండి. ఆశీర్వాదపు రెక్కలు, ఆరోగ్యం ఇచ్చే రెక్కలు, శక్తినిచ్చే రెక్కలు, ఆశీర్వాదమునకు కారకుడైన రెక్కల నీడ కింద మనం ఉన్నాం ఇప్పుడు. లేకపోతే ఎప్పుడో మనం ఏం కావాలో అదైతాం. అర్థమైందా? నీతి సూర్యుడు అనీతిమంతుల కొరకు సిలువలో బలైపోయి రక్తాన్ని గార్చి చేతులు చాచి పిలుస్తాడు దావీదు. నీ కాలంలో నేను లేను, కానీ నీకంటే ముందున్న వ్యక్తి, 5వ వ్యక్తి ఉంది. అర్థం చేసుకో. రూతు రండి, రూతు గ్రంథం. రూతు గ్రంథం 2:12. ఎక్కడికి వచ్చింది రూతు? చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండడానికి వచ్చింది ఆమె. దావీదు కంటే ముందు వచ్చింది. అర్థమైందా? దావీదు తర్వాత రెక్కలు కావాలని కోరాడు, కానీ రెక్కల నీడ కిందకు వచ్చింది. పరిపూర్ణమైన బహుమానం పొందింది రెక్కల నీడ కిందకు వచ్చి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు చనిపోతే చనిపోతా, నువ్వు పాతి పెట్టబడితే నేను అదే నీ అంట వస్తా. వచ్చింది, తీర్మానం చేసుకుంది. యెహోవా రెక్కల నీడ కిందకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే బహుమానం పొందింది. ఎవరో బహుమానం? రండి, మత్తయి సువార్త. మొదటది మత్తయి, మొదటది 5వ వచనం. ఎక్కడ? రూతు ముందా దావీదు ముందా? చెప్పండి ఒకసారి. రూతు ముందు. రూతు ఎక్కడికి వచ్చింది? యెహోవా రెక్కల నీడ కిందకు వచ్చింది. బహుమానము దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేయగలిగిన గొప్ప బహుమానం దావీదుకు అవ్వవలసి వచ్చింది. యేసు ప్రభు కూడా ఆ సంతానంలో నుండి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చువారు ఎలా ఉంటారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4. దానికంటే ముందుగా 11 చూడండి ఒకసారి. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనమండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా.